జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టుకి ఒడిశాలోని నైని బ్లాక్ నుంచి బొగ్గు రావడం పట్ల తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు నైని బ్లాక్ నుంచి బొగ్గు లోడ్తో రైల్వే వ్యాగన్ వచ్చింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. నైని కోల్ బ్లాక్ నుంచి సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కోసం కేటాయించినటువంటి ఆనాడు సింగరేణి సంబంధించిన నైని కోల్ బ్లాక్ నుంచి మొట్టమొదటి రైల్ ర్యాక్ ద్వారా బొగ్గు వస్తున్నటువంటి సందర్భంలో నిజంగా ఇది చాలా సంతోషించదగినటువంటి అంశం, చారిత్రాత్మకమైనటువంటి అంశం కూడా సింగరేణి కాలేజ్ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని జెన్కో ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పవర్ సెక్టార్తో పాటు సింగరేణి కూడా పవర్ జనరేషన్లో భాగస్వామి ఈరోజు పవర్ ప్రాజెక్ట్ నడుపుతున్నటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఈరోజు రాష్ట్ర అవసరాల దృష్టి ఒకటే కాకుండా దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు కూడా సింగరేణి కాలనీస్ బొగ్గుని సరఫరా చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో జెన్కో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ కి సింగరేణి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ కూడా కోల్ సప్లై చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో హితోధికంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుస్తుంది. ఈరోజు రాష్ట్ర అవసరాలు పెరిగిపోతూ ప్రొడక్షన్ పెరిగిపోతూ రాష్ట్రంలో అనేక అవసరాలు తీర్చడానికి కావలసినంత స్థాయిలో పవర్ ఉత్పత్తులు పెంచుకోవడం కోసం జరుగుతున్నటువంటి ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కోరిన మీదట సింగరేణి తన ఉత్పత్తిని పెంచుకోవడమే కాకుండా సింగరేణి ఇంకా అనేక రకాలైన కొత్త నూతన బ్లాకులను తెచ్చుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తూ భవిష్యత్తులో ఇంకా కొన్ని బ్లాకులు పొందుతారు. ఇప్పటికే మనం తాడ్చెల్ల 2 బ్లాకులు పొందాం. నైని కోల్ బ్లాక్ ఆపరేషన్ లో తీసుకొని వచ్చి బొగ్గును తీసుకుని రావడం కోసం